గొర్రెల కాపరుల పట్ల గొల్ల కురుమల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరే ఎల్లయ్య అన్నారు. దేశంలో రాష్ట్రంలో గొల్ల కురుమలు ప్రాతినిధ్యం లేని ఏకైక మంత్రివర్గంగా రేవంత్ రెడ్డి కేబినెట్ కొనసాగుతుందని, ఇది కులం పట్ల వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయంగా అత్యంత వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా గొల్ల కురుమ యాదవుల పట్ల గొర్రె కాపర్ల పట్ల వివక్షను మానుకొని కనీస వైద్య సదుపాయాలు, నట్టల మందులను సరఫరా చేసి పశువులకు సంబంధించి పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నామినేటెడ్ పదవులలో క్యాబినెట్లో గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. లేని ఎడల ఇక నుండి జరిపే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటామన్నారు. చేకూరుతున్న ఆధారపడే వాళ్ళము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసేవాళ్ళము, పౌష్టికాహారాన్ని అంటే మాంసంతో పాటు మంచి పాలని, స్వచ్ఛమైన పాలనిచ్చే జాతి, పాలు మాంసాన్ని అందించేటటువంటి జాతి, వీటన్నింటి కొరత ఏర్పాటు చేయడం అంటే పరోక్షంగా ఈ సమాజాన్ని సంక్షోభం పెట్టడం. రేవంత్ ఇది మా అభివృద్ధి కోసం అడగట్లేదు. మేము ఇలా ఎరువుల కొరత ఏర్పడడానికి నిజంగానే గొర్రెల మేకల అభివృద్ధి కనుక ప్రత్యేకంగా చేసి ఉంటే, నువ్వు అనుకున్న పద్ధతిలో 100 రోజుల్లోనే నువ్వు కనుక మిగతా 3,50,000 మంది కనుక గొర్రెలు ఇచ్చి ఉంటే, పంపిణీ ఇచ్చి ఉంటే, ఇవాళ ఈ యూరియా కొరతకు సంబంధించి యూరియా కోసం ప్రజలు ఇంత తిప్పలు, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి పరోక్షంగా ఇది మొత్తం రైతాంగాన్ని, గ్రామీణ సమాజాన్ని ఒక దుర్బల స్థితిలోకి నెట్టుతున్నావు. కాబట్టి ఇకనైనా మేము నువ్వు 100 రోజులు అయిపోయి 600 రోజులు వచ్చింది, నీవు రేపు ఎల్లుండి కామారెడ్డిలో ఏదో విజయోత్సవం పెట్టబోతుందని తెలిసింది. అది నిజమే అయితే కనుక ఆ లోపు ప్రకటించకపోతే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ చేసుకునేటటువంటి ఏ కార్యక్రమాలైనా సరే ఎక్కడికక్కడ నిరసన జరపాలని చెప్పి, ఈ వివక్షపూరిత వైఖరికి వ్యతిరేకంగా నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా యావత్ గొల్ల కురుమలకు, గొర్రెల కాపర్లకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాముందుకు గొర్రెల కాపర్లు ఆర్థికంగా ఎదగాలని చెప్పి కేసీఆర్ పెట్టిన స్కీమ్ను మేము లబ్ధిదారులకే నేరుగా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రకటించారు. ఆ ప్రకటన ఈరోజు గాలి కొద్దింది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటకు నిలబడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఆ స్కీమ్ తోటి ఎంతోమంది గొర్రెల కాపర్లు ఎంతో కొంత లాభపడ్డారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి కోరుతున్నాను, అదే స్కీమ్ను కంటిన్యూ చేసి నిజంగానే ఇచ్చిన హామీ ప్రకారంగా గొర్రెల కాపర్లు ఎవరైతే గరీబులను ఉన్నత కేకండి, గరీబులు గొర్రెల మీద ఆధారపడ్డలు, గొర్రెల కాసుకున్నలకు ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు నగదు బదిలీ ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తాం.